మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏంలే, ఇస్తాం అత్యాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన ₹200 సుమారు ₹3 కోట్ల రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటే, గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్ముంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార అమ్మింది డబ్బు తీసుకొచ్చారు, రైతులకు ఇవ్వాలి కదా. సుమారు ₹6-7 కోట్ల అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే. అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ₹7 కోట్లు ఈ జీతాలు బచ్చాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ ఆపింది, అది ఇవ్వలే. అంటే ఏంటి, ఎందుకు ఆ కక్ష రైతుల మీద? ఎందుకు మీకు వ్యవసాయం ఎలాగా మీకు ఉంది నానుడి, వ్యవసాయం అంటే శుద్ధ దండగా అని. ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే, ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలతో ఎక్కడ రైతులకి